నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ ప్రతిపాదన. సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి. పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న వెంకటేశ్వర ప్రసాద్. ఏటిగట్లు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రైతులకు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ, క్రైస్ట్ మిషన్ చర్చ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మకి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాలరావు, ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడారని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లు చేశారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. అదే విషయం కలెక్టర్ అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తానికి క్లబ్లను ప్యాకెట్ చేశారు. అకాల వర్షాలతో నష్టాలను చవిచూసిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలహీనపడిన ఏటిగట్లను, బొబ్బిల్లంక గ్రామ పరిధిలోని నీట మునిగిన పంట పొలాలను సంబంధించిన రైతుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం
సీతానగరం, కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. రైతులు సాగు చేసే సమయంలో వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే వర్షాలు పడక పంట ఎండిపోతుందని నానుడి రాష్ట్రంలోని రైతాంగంలో ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 50 ఏళ్ల క్రితం ఇలాంటి వరదలు వచ్చాయని రైతాంగం చెబుతున్నారని, గోదావరి వరద నీటి మట్టం పెరగడంతో బొబ్బిలంక సుయూజ్ కాలువ గేట్లు మూసుకుపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. అధిక వర్షాలు కావచ్చు, లేకపోతే గోదావరిలో వరద నీరు ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడం కావచ్చు, రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోరుకొండ, సీతానగరం మండలాల్లో వేల ఎకరాలు సాగులో మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మునిగిపోవడం అనేటువంటిది నిజంగా రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, తక్షణమే రైతుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సీజన్లో అయితే రైతుకి నష్టం జరిగేదో అదే సీజన్లో మళ్ళీ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రైతులందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఏదో నానుడి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే ఒక ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పూర్తిగా వర్షాలే పడకుండా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. చూస్తే అదే సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగానే నగరంలోని పలు డివిజన్లలో నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని డగ్లస్ స్కూల్ దగ్గర 30, 33, 44 డివిజన్లలో రోడ్డు నిర్మాణాలకు మంగళవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నగర వాసులు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని తెలిపారు. నగరంలోని అనేక రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. బటన్ నొక్కడం, నాయకులు జేబులు నింపుకోవడం ఇదొకటే వారు చేసిన పాలనని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని, అయితే వైసీపీ పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే దానికి సమాంతరంగా అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. నగరంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అంశాలపై దృష్టి సారించానని శంకర్ తెలిపారు. ఇప్పటికీ సంబంధిత శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. అది కూడా త్వరలో వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాలనేది ఒక స్టడీ వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు దృష్టిలో పెట్టి ఇది అవసరమైతే అమృత్లో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది రేపు మాకు ఫీజిబిలిటీ స్టడీలో తేలిన తర్వాత దానిపైన చర్యలు తీసుకొని నగరవాసులకి ఈ మురికి నీరు కానీ, వర్షపు నీరు కానీ, ఏ వరద నీరు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి మా యొక్క చిత్తశుద్ధితో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్కే నగర్ కాలనీ మెయిన్ రోడ్డుతో పాటు దాదాపు చిన్న చిన్న కాలనీస్ అన్నీ కూడా 15 ఉన్నాయి. వీటన్నిటికి ఇంటర్నల్ రోడ్స్ కూడా 13.5 లక్షలు, ఇది ఒక 35 లక్షల దగ్గర 49-50 లక్షలతో ఈ 2 వర్కులు చేపట్టడం జరుగుతుంది. ఇది 3 నెలలు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ గారికి ఇక్కడే చెప్పడం జరిగింది 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తామని. ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం, వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు నాకు తెలిసి 2 నెలలు కూడా వద్దు, 4 రోజుల లోపలే
ఈ డ్రైన్లు ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం. తద్వారా ఈ చాలా మంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అవతల పెద్దపాటు రోడ్డు నుండి ఇక్కడ పిఎస్ఎన్ఎం స్కూల్కి, అందుకు ఇది చాలా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,50,000 రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 1,50,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 5,000 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని, రాబో రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీని చేసి పూర్తిగా రుణ విముక్తులను చేస్తామని వారు తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, ఆరేగూడెం మాజీ సర్పంచ్ బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలలో భాగంగా 6 గ్యారంటీలలో ఇది ఒకటి కాబట్టి ఈ పథకాన్ని రైతులకు ఏకకాలంలో అమలు చేసినటువంటి గొప్ప వీరుడు, గొప్ప చరిత్రలో కూడా నిలిచిపోయే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణ విముక్తి చేయలేదు. చెప్పిన మాట ప్రకారం ఏకకాలంలో రుణ విముక్తి చేస్తా అని చెప్పిండు. మరి అదే ఒక నెల 10 రోజులల్లా మొన్ననే 50,000 1 లక్ష వరకు చేసిండు. 1 రూపాయి నుంచి 50,000 వరకు చేసిండు. మరి ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయల నుంచి మళ్ళీ ఇప్పుడు 1,50,000 వరకు కూడా చేసిండు. మరి అలాగే ఆగస్టు లోపలనే మరి ఉన్న 2 లక్షల వరకు కూడా చేస్తా అని చెప్పిండు. ఇది చాలా రైతులకైతే హర్షించదగ్గ విషయం కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. కొంతమంది పేర్లు రాలేవని చెప్తున్నారు అక్కడక్కడ, కానీ వాళ్ళందరికీ కూడా ఈ 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరికైతే ఉన్నాయో ఆ లోన్లన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాపైతే ఖచ్చితంగా ఎవరు కూడా ఆధారపడొద్దు. మీరు అందరూ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలలో తీసుకున్నటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం, ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 9 కంటే ముందున్నటువంటి మాఫీలను అసలు వడ్డీతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు నెరవేరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా 0 నుండి 1 లక్ష రూపాయల వరకు మన మండలంలో, ఉమ్మడి వెల్దుర్తి మండలంలో సుమారు 3500 మంది రైతులకు లబ్ధిదారులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా నిన్న మరి 2వ విడతలో కూడా 0 నుండి 1,50,000 వరకు సుమారు 1,500 మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందడం. సుమారు 5,172 మంది ఉమ్మడి వెల్దుర్తి మండలంలో రుణమాఫీ ద్వారా లబ్ధి చెంది పూర్తిగా ఏకకాలంలో బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా రాబోయే ఇంకో వారం 15 రోజులలో 15 ఆగస్టు వరకు ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. దీనికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర రికార్డులను పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసిన ఆర్డీఓ పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి ధరణి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సమస్యలను వెంటనే సరిచేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆమె తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ సంబంధిత సిబ్బంది పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై ఉంటూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియపరిచారు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవితో పాటు తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఆర్ఐ చంద్రశేఖర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఆర్డీఓ మెదక్, నా పేరు రమాదేవి. నేను ఈరోజు శంకరంపేట మండలం విజిట్ చేయడం జరిగింది, తహసీల్దార్ ఆఫీస్ని. జనరల్ విజిట్లోనే వచ్చాను. ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ధరణి విషయాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రజావాణి, ప్రజా దర్బార్ పిటిషన్స్,
ఎఫ్లైన్ పిటిషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకొని తగ్గట్టున వాళ్ళు పూర్తి చేసుకోవాలని వాళ్ళని స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువైతే పెండింగ్ ఏం పెట్టుకోవట్లేదు, వాళ్ళు ఏ రోజు ఆ రోజు కరెక్ట్గానే పనులను కూడా పూర్తి చేసుకుంటున్నారు. సమయపాలన ముఖ్యంగా పాటించమని వారందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా ధరణి స్టాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు ఆ రోజు వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ కండిషన్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అంటు వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆఫీసు ప్రెమిసెస్ కానీ గ్రామాలలో కానీ పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరితో కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యి జూలై 31వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంట్లో జూలై 23 ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024 జూలై 23వ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యుల నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని తెలిపారు. పరోక్ష పన్నులు ప్రజలపై పెంచారని, సంపన్నులకు పేదలకు ఒకే పన్ను సరైంది కాదని, అప్పులు తెచ్చి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాల్లో ఖర్చు పెట్టకుండా దాటేశారని, లాభాల్లో ఉండే ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా BHL లాంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలను అప్పగిస్తున్నారన్నారు. పాలకులకు ప్రజల ఆర్థిక సమస్యల పరిష్కారంపై నిబద్ధత లేదన్నారు. 2024 జూలై 23వ తేదీ దేశ పార్లమెంటులో కొత్తగా కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్గం పక్షాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది తేటతెల్లం అవుతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు పేద మధ్యతరగతి ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పన్నులు అనేటువంటివి సంపన్నులకు వేయాలా, రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి. దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ధరల అదుపు విస్మరించింది. ఈరోజు ఆరోగ్యశ్రీలో కూడా 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తే ఎన్నోసార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆఖరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉంది. పత్రిక ఉందని గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలని తెలిపారు. రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామని నేను మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. నంది అవార్డులను గద్దర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయించిన
స్పందించిన తెలుగు చిత్ర పరిశ్రమ సినీ పెద్దల నుంచి స్పందన లేకపోవడం బాధాకరం. రేవంత్ ప్రతిపాదనపై స్పందించిన చిరంజీవి సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి. ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బాగా చదువుకొని ప్రతిభ కనబరిస్తేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక 1వ డివిజన్ నారాయణపురంలో కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ పాస్టర్ డి కోటేశ్వరరావు మరియు దేవామణి పర్యవేక్షణలో కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ మరియు క్రైస్ట్ మిషన్ చర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బట్టల పంపిణీ కార్యక్రమం ఉచితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పేద విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం మంచి కార్యక్రమం చేపట్టిన కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ మరియు క్రైస్ట్ మిషన్ చర్చ్ వారిని అభినందించారు. ఇటువంటి పేద విద్యార్థులను ఆదుకునేందుకు బాధ్యత కలిగిన సమాజ సేవకులు ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, కమిటీ సభ్యులు మారిశెట్టి నరసింహమూర్తి, డి లక్ష్మణారావు, పి దేవానంద్, కె శ్యామ్ కుమార్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడలి రామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు జానకిరామ్ గారికి, నా సోదర సమానులు అబ్దుల్లా గారికి, ఇతర పెద్దలకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. సంఘస్థులకి నమస్కారం. పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. ప్రతి ఇయర్ మీతోటి వచ్చి క్రిస్మస్ నేను పాల్గొంటున్నాను. ప్రతి ఇయర్ కోటేశ్వరరావు గారు మిస్ అవ్వకుండా మరి నన్ను తీసుకొచ్చి మీతో క్రిస్మస్ పాల్గొనే అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఇది ఒక అదృష్టం. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తోటి విడదీయని బంధం ఉంటుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషనే ఈ ఒక ఇన్స్టిట్యూషన్. ఈ ఏర్పాటులో సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం ఆర్టీవీ రిపోర్టర్ గా సందీప్ కుమార్ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తుంటే అది చూసి ఓర్వలేని కొందరు గుర్తు తెలియని దుండగులు తప్పుడు ఆరోపణలతో ఫేక్ ఐడీలతో ఆర్టీవీ రిపోర్టర్ సందీప్ కుమార్ వార్త కవర్ చేయాలంటే డబ్బులు ఆశిస్తున్నాడంటూ తప్పుడు సమాచారాన్ని ప్రధాన కార్యాలయానికి సోను సూద్ ఫేక్ ఐడీతో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిపై పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బుధవారం ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రాంబాబు, కార్యవర్గ సభ్యులు జోగిపేట పోలీస్ స్టేషన్ లో ఎక్సైకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఫేక్ ఐడీలతో తప్పుడు సమాచారం ఇస్తున్న వారిని త్వరలోనే పట్టుకుని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆందోళన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరించే వారిని వదిలేది లేదని, జర్నలిస్టుల సమస్యల పట్ల ఆందోళన ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ తోడుగా ఉండి పోరాడుతుందని ఆయన తెలిపారు. వీరితో సీనియర్ రిపోర్టర్లు, యూనియన్ కార్యవర్గ సభ్యులు చిన్న సంతు, రాజు, షాహిద్ పాషా, మెటా రమేష్, సందీప్, మన్నిరాజు, నర్సన్న, ముచ్చట్ల నరసింహులు పలువురు పాల్గొన్నారు. ఆర్టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు సందీప్ కుమార్ మేనేజ్మెంట్కు ఫేక్ ఐడితోని, సోను సూద్ అనే ఫేక్ ఐడితోని ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఏదో ప్రెస్ మీట్లలో డబ్బులు వసూలు చేస్తుండని, ఏదో వాళ్ళని బెదిరిస్తుండని తప్పుడు ఆరోపణలతోని తప్పుడు మెయిల్ ఐడితో ఫిర్యాదు చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినటువంటిది ఏం లేదు తెలియదు. అయినా కానీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము యోగిపేట ఎస్ఐ గారికి ఆ మెయిల్ ఐడి ఎవరిది అనేది బయట పెట్టాలన్న ఉద్దేశంతో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ గారు కూడా స్పందించి మేము తప్పకుండా మెయిల్ ఐడి ఎవరిదో ఉందో బయటకు తీసి తెలియజేస్తాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దేశాయిపేట నుండి పైడిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జి గుంతలు సకాలుగా
తేలి ప్రమాదకరంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు సొంత ఖర్చులతో సోమవారం మరమ్మతులు చేశారు. వరంగల్లో పైడిపల్లి ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాల బారిన పడుతుంది. దీంతో పైడిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు జన్ను అరుణాకర్ సోమవారం సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. జన్ను అరుణాకర్ మాట్లాడుతూ ప్రజలు వెళ్లి రావడం ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రిడ్జి నుండి వెళ్లడం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నామని, బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందా అనే భయాందోళనతో పోవడం జరుగుతుందని ప్రజలు వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జి పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిషేకం, సుధీర్, అనిల్, అజయ్, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మంగళవారం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే విధుల్లో అధికారులు, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు. ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని ఆదేశించారు. పట్నంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అది కుదరదని చెప్తున్నాను నేను. ప్రభుత్వ ఉద్యోగులైనా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా పట్టణంలో ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వాల్సిందే. పని చేయకుండా మేము జీతాలు తీసుకుంటామంటే కుదరదు. కాబట్టి స్పష్టంగా చెప్పే కమిషనర్, మా పార్టీ వాళ్ళు ఎవరన్నా అవుట్ సోర్సింగ్ ఎక్కడన్నా పెట్టినా పార్టీ అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎవరైనా పని చేయాలి. పని చేయకపోతే తీసేయమని చెప్తాం. ఎవరు పని చేయకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పని జరగడం ముఖ్యం. మనం పెట్టాము అంటే పని జరగాలని పట్టణంలో పబ్లిక్ ఇన్కన్వీనియంట్ గా ఉంటే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పట్టణ ప్రజల సంతృప్తి ధ్యేయంగా పనిచేయాలి. చిలకలూరిపేట రాష్ట్రంలో ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ముద్ర ఉంది మనకి. పోయినసారి 4,500 కోట్లతో తెచ్చాం. ఇప్పుడు ఇన్కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తే చిలకలూరిపేట చాలా బెటర్ పొజిషన్ 175 టాప్ 10 లో ఉంటుంది నా ఉద్దేశం అయితే. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గద్దర్ అవార్డులపై సీఎం రేవంత్ ప్రతిపాదన. సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలిని కోరిన చిరంజీవి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి. పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న వెంకటేశ్వర ప్రసాద్.
ఏటికట్లు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రైతులకు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ, క్రైస్ట్ మిషన్ చర్చ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు పంపిణీ. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.